స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు అవుతాయన్నారు. ఇక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుంటే ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందన్నారు. కేంద్రం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితే లేదన్నారు. బీసీ కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు. సర్వేలో చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. ప్రధాని మోదీ అభివృద్ధి నమూనాను నమ్మి ఢిల్లీలో బీజేపీని గెలిపించారన్నారు డీకే అరుణ. ఒక్క సీటు కూడా రాలేదు అంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ విఫలమయ్యిండ్రు. ఈరోజు హర్యానా ఎలక్షన్లలో కానీ, మహారాష్ట్ర ఎలక్షన్లలో కానీ, నిన్న జరిగిన ఢిల్లీ ఎలక్షన్లలో కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. తెలంగాణ రోల్ మోడల్, ఈ రోల్ మోడల్ లాగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మా రోల్ మోడల్ని మనము చూసి ఓటేయాలి, రోల్ మోడల్గా మిగులుతా తెలంగాణని హర్యానాలో పోయి ప్రచారం చేసి వచ్చిండు. హర్యానా వాళ్ళు భారతీయ జనతా పార్టీని మళ్ళీ గెలిపించిండ్రు. మహారాష్ట్రలో పోయి గొప్పగా ప్రచారం చేసి వచ్చిండు. మేము ఇక్కడ 420 హామీలు ఇచ్చినాం, 420గా మిగిలిపోయినాం, ప్రజలకు హామీలు నెరవేర్చలేకపోయినాం, తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసామని చెప్పుకునలేక బ్రహ్మాండంగా అమలు చేస్తున్నామని అబద్ధాలు చెప్తే ఏ ఒక్కరు కూడా నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట మేము అంత బ్రహ్మాండంగా దేశానికే రోల్ మోడల్ తెలంగాణ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా చెప్పారు ఇదే మాట. అక్కడ కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఓడించిందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల లోపల పూర్తిగా కోల్పోతున్నటువంటి విశ్వాసం ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలే సాక్ష్యం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు అనే పేరు పెట్టుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు ఆ ఇందిరమ్మ ఇంటికి కనుక వాళ్ళు జత చేస్తాము అంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు పేరన్నా మారవాలి, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు సపరేట్గా